దీపం ఉండగానే ఇంట్లోని బీరువాలో సంపద సృష్టించుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే ఒకరు డిసైడ్ అయ్యారు. సంపద సృష్టిలో తమ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూపించిన ఎన్నో అడ్డదారులే తనకు ఆదర్శమని ఆయన తన అనుచరులతో అంటూ ఉంటారట. దేవుడు 2 చేతులు ఇచ్చింది ఎడాపెడా డబ్బులు సంపాదించడానికేనని ఆ ఎమ్మెల్యే గట్టిగా నమ్ముతారట. అందుకే ఎమ్మెల్యే అయిన మరుక్షణం నుంచే చంద్రబాబు ఆనందంతో పొంగిపోయేలా అవినీతిలో దూసుకుపోవడం మొదలుపెట్టారట. ఒకవైపు అవినీతిలో పరుగులు పెడుతూనే మరోవైపు వివాదాల్లో మునిగి తేలుతున్నారు. అయితే తనలాగే అవినీతికి పాల్పడే చంద్రబాబు నాయుడు సామాజిక వర్గ నేతలను చూసి చూడనట్లు వదిలేసి బీసీ సామాజిక వర్గానికి చెందిన తనపై మాత్రం ఓవర్ యాక్షన్ చేస్తున్నారని ఎమ్మెల్యే బాధపడుతున్నారట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏమా కథ? ఉమ్మడి గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో టీడీపీ తరపున చదలవాడ అరవింద్ బాబు పోటీ చేసి గెలిచారు. పరకాల ప్రభాకర్ చెప్పిన మిస్టీరియస్ రూట్లో నక్కతోక తొక్కి మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు అరవింద్ బాబు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే ఆన్ డ్యూటీ బోర్డు పెట్టేశారు. ఆన్ డ్యూటీ అంటే క్షణం తీరిక లేకుండా 2 చేతుల ఎడాపెడా అక్రమార్జన సంపాదించడమే. దాన్నే సంపద సృష్టి అంటారని తమ అధినేత చంద్రబాబు చెప్పి ఉండడంతో దాన్నే స్ఫూర్తిగా తీసుకున్న అరవింద్ బాబు ప్రజలను జలగలా పట్టి పీడించేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నియోజకవర్గంలో రేషన్ బియ్యాన్ని దారి మళ్లించి కోట్లాది రూపాయలు నొక్కేసి నెలనెలా తనకు రాయల్టీ కట్టేందుకు ఒకరిని పెట్టుకున్నారట ఎమ్మెల్యే. లిక్కర్ బిజినెస్ కు సంబంధించి బెల్ట్ షాపు నుంచి వైన్ షాపులు, బార్ల వరకు ఎవ్వరినీ వదిలిపెట్టకుండా నెలనెలా మామూళ్లు వసూలు చేసే బాధ్యతను మరో అక్రమార్కునిపై పెట్టారట. రియల్ ఎస్టేట్ రంగంలో అయితే ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన కప్పం కడితేనే ఇళ్లకు కానీ వెంచర్లకు కానీ అనుమతులు వస్తాయి. లేదంటే అధికారులు వచ్చి 1,00,000 కొర్రీలు చూపించి నిర్మాణాలు అడ్డుకుంటారు. ఈ పనిని పకడ్బందీగా చేసేందుకు మరో అనుచరుణ్ణి పెట్టుకున్నారు చదలవాడ. ఇసుక, మట్టి, గ్రావెల్ అక్రమ తవ్వకాల మాఫియా ముఠాలు కూడా ఎమ్మెల్యే కనుసన్నల్లోనే పనిచేస్తున్నాయని విమర్శలు ఉన్నాయి. ఎమ్మెల్యేకి ఎంత డబ్బు కండూతి అంటే కోటప్పకొండ తిరునాళ్లను సైతం వదల్లేదట. తిరునాళ్లలో ఏర్పాటు చేసే షాపుల నుంచి కూడా మామూళ్లు డిమాండ్ చేసి అభాసుపాలయ్యారట. ఇలా అన్ని వైపుల నుంచి నిత్యం అక్రమార్జన లాగేస్తూనే ఉన్నారట ఎమ్మెల్యే. ఆయన వేషాలు ఇక్కడితో ఆగలేదు. తాను చెప్పిన వారికి ప్రభుత్వ విభాగాల్లో పోస్టింగ్లు ఇవ్వాల్సిందేనని అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారట. గతంలో లిక్కర్ డిపోలో ఉన్న ఉద్యోగులందర్నీ తొలగించారు. వారి స్థానంలో తాను చెప్పిన వారికి ఉద్యోగాలివ్వాలని ఎక్సైజ్ అధికారులను కాల్చుకు తినేశారట అరవింద్ బాబు. ఎక్సైజ్ కమిషన్ కార్యాలయంలోనే అరవింద్ బాబు హల్చల్ చేసి వార్తల్లోకి ఎక్కారు అప్పట్లో. జిల్లా ఎస్పీ కార్యాలయంలో అరవింద్ బాబు హైడ్రామా ఆడి పార్టీ అధినేత దృష్టిలోనూ పడ్డారు. జిల్లా పోలీసు విభాగంలో లీగల్ అడ్వైజర్ గా తనకు సన్నిహితుడైన అడ్వకేట్ ప్రసాద్ ను నియమిస్తూ పోస్టింగ్ ఇవ్వాలని అరవింద్ బాబు డిమాండ్ చేశారట. ఇది జరిగి 8 నెలలు పూర్తయినా ఆ పోస్టింగ్ ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యేకి మా చెడ్డ కోపం వచ్చేసింది. జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి అక్కడే బైఠాయించారు. 10 గంటల పాటు అక్కడే హల్చల్ చేశారు. ఈ విషయం తెలిసి ఏకంగా ఐజీ అమాన్తో ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. ఐజీ రావడాన్ని గమనించిన చదలవాడ రెస్ట్ రూమ్ లోకి వెళ్లి తలుపులు గడియ పెట్టేసుకున్నారు. దాంతో పోలీసులు తలుపులు పగలగొట్టి ఎమ్మెల్యేని బయటకు తీసుకురావలసి వచ్చిందట. ప్రసాద్ కు పోస్టింగ్ ఇచ్చే వరకు ఎస్పీ కార్యాలయం నుంచి కదిలే ప్రసక్తే లేదని మొండికేయడంతో 24 గంటల్లో పోస్టింగ్ ఇస్తామని నమ్మబలికిన తర్వాతనే అరవింద్ బాబు బయటకు వెళ్లారట. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. కూటమి పాలన ఎంత అరాచకంగా సాగుతోందో రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అర్థమైంది. టీడీపీకి ఉన్న పిసరంత ప్రతిష్ట కూడా మసకబారింది. దీంతో చంద్రబాబు నాయుడు తనకు మాత్రమే సాధ్యమైనట్లు ఎమ్మెల్యేపై సీరియస్ అయ్యానని ప్రచారం చేయించుకుని చేతులు దులుపుకున్నారట. ఎమ్మెల్యేని సుతిమెత్తగా మందలించారట కూడా. అయితే దీనిపై ఎమ్మెల్యే వర్గం నిప్పులు చెరుగుతోంది. నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడి సామాజిక వర్గ నేతల అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయిందని, అయినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అరవింద్ అనుచరులు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం వల్లనే అరవింద్ పై కుట్రపూరితంగా చేసిన ఆరోపణల విషయంలో మాత్రం సీరియస్ గా వ్యవహరిస్తున్నారని వారు మండిపడుతున్నారు. బీసీలకు తమ హయాంలోనే మేలు జరుగుతుందని చెప్పుకునే చంద్రబాబు పాలనలో బీసీ ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తున్నారని ఆయన అనుచరులు దుయ్యబడుతున్నారు.